జై భీమ్ జై భీమ్ జై భీమ్ అంటారు. అన్నివ్వండి, ఏం కాదు. జై భీమ్ అన్నివ్వండి, నో ప్రాబ్లం. మీరేమన్నా తెలుసా, జై భీమ్ కు పైన కూడా ఉన్నాడు, నా రాజు, మై కింగ్ అని చెప్పండి. ఆ భీమును నిలబెట్టింది నీ రాజు. ఆ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కొలంబియా యూనివర్సిటీకి వెళ్ళినప్పుడు బైబిల్ స్టడీస్ అటెండ్ అయ్యేవారు. రూత్ పుస్తకానికి ఆయన వ్యాఖ్యానం రాశారు. హీ వాజ్ ఎ ప్రాక్టీసింగ్ క్రిస్టియన్. ఆయన ప్రాక్టీసింగ్ క్రిస్టియన్ అండి బాబు. ఆయన ఒకరోజు 3 లక్షల మందితో కలిసి నేను బాప్టిజం తీసుకుంటాను అని చెప్పి ముందుకొచ్చాడు. ముందుకొచ్చి ఫోన్ మన మెథడిస్ట్ సంఘంలో ఉన్నటువంటి బిషప్ గారికి చెప్తే, బిషప్ గారు దానికి కావలసినటువంటి పనులన్నీ, వసతులన్నీ ఏర్పాటు చేసుకునే క్రమంలో నెహ్రూ గారు ఫోన్ చేశారు. నెహ్రూ గారు ఫోన్ చేసి, ఏంటండి మీరు ఇలా చేస్తున్నారంట, ఇలా చేస్తే మీకు ఈ పొలిటికల్ అపోజిషన్ ఎక్కువైపోద్దని చెప్పాడు. చెప్పైతే మనోళ్ళు మాకొద్దండి, మీరు పొలిటికల్ కన్వర్షన్ అంట మాకొద్దు అని చెప్పి నెహ్రూ గారి ఒత్తిడికి లొంగారు. ఒక పక్క ఇంకొక ఆయనేమో గోసి కట్టుకుని నిరాహార దీక్షకి వెళ్ళాడు. ఏమని, నువ్వు వెళ్తే ఏ మతానికైనా వెళ్ళు, కానీ క్రైస్తవానికి వెళ్ళొద్దని. ఆయన, నువ్వు అత్తే నాకేంటి, నేను యేసు ప్రభువుని అనుసరిస్తా అని చెప్పాడు. ఎవరు? డాక్టర్ బాబాసాహెబ్ భీమ్రావ్ అంబేద్కర్. ఇది నేను కొత్తగా చెప్పేది కాదు, ఇది హిస్టరీ. దిస్ ఈస్ హిస్టరీ. ఆ జై భీమ్ వాళ్ళకి తెలియదు. చెప్పండి, వెళ్ళి ధైర్యంగా చెప్పండి. కాంప్లెక్స్ లు నడుపుకుంటారు అని అంటే ఎంత హాస్యాస్పదమో, దళితుల పైన ట్యాక్స్ వేశారంటే కూడా అంతే హాస్యాస్పదం. ఎందుకంటే సార్, దళితులు ఈ దేశంలో ఈ బయట నుంచి వచ్చినటువంటి వలసవాదులు వచ్చినప్పుడు దళితులకు తిండి లేదు, దళితులకు పై వస్త్రం వేసుకునే హక్కు లేదు, దళితులు గోచి కట్టుకొని తిరగాలి, మూతికి ఒక ముంత పెట్టుకోవాలి, ముడ్డికి ఒక చీపురు కట్టుకొని తిరగాలి. అది మా బతుకు. ఇక్కడ ఎవరు అలా దోచింది? వాడొచ్చి దోచాడు, ఆ తెల్లోడు. బ్రిటిషోడు దోపిడి దొంగ. మీకంటే ఎక్కువగా అరిచి నేను చెప్తాను. కానీ ఆ దొంగకు వత్తాసు పలికింది ఎవరు? బ్రాహ్మణవాదం కాదా? ఆ దొంగకు దోచిపెట్టింది ఎవరు? బ్రాహ్మణవాదం కాదా? ఆ దొంగ మీ దేవాలయాల దగ్గరకు వచ్చి కాపు కాస్తే పోయి చచ్చిపోయింది ఎవరు? దళితులు కాదా? ఎవరికి చెప్తున్నాడు కథలు ఎవరికైనా వేరే వాళ్ళకి చెప్పాలి. ఎందుకు ఆయన వెంబడించాలి అంటే, నా జీవితాన్ని మార్చాడు కాబట్టి. ఈయన యేసు ప్రభు దేవుడు కాకపోతే ఆ రోజు నాకు నా జీవితాన్ని మారిచ్చేవాడు కాదు. కాబట్టి నేను భయంకరమైనటువంటి డ్రగ్గిస్ట్. మీకు తెలుసో తెలియదు కానీ నేను భయంకరంగా డ్రగ్స్ వాడేవాడిని. పొద్దున్న నుంచి సాయంత్రం వరకు అదే పని నాకు. భయంకరంగా కొట్లాటల్లో తిరిగేవాడిని కడపలో. ఎంతసేపు కత్తులు, బాంబులు, అవి రివాల్వర్లు, వాడిని కొట్టాలి, వీడిని కొట్టాలి, అక్కడ కొట్టాలి, ఇక్కడ పోవాలి, ఆ మర్డర్ కేసు, ఇది కేసు, ఇది నా బతుకు. ఇట్లే ఉండేవాడిని. ఒకరోజు ఒక కేసులో పడితే ఆ కేసు నుంచి మా అక్క విడిపించింది. మా అక్క సిఐ ఆ ఊరికి. మా అక్క విడిపిస్తే కొన్ని రోజుల తర్వాత కడప విడిచిపెట్టి వచ్చేసినాను హైదరాబాద్కి. హైదరాబాద్ విడిచిపెట్టి వచ్చేసిన తర్వాత ఇట్లనే ఒక మీటింగ్ లో ఒక ఆయన తెల్లబొచ్చేసుకుని దేవుని వాక్యం చెప్తూ దేవుడు లోకమునకు వెలుగై ఉన్నాడు అన్నాడు. ఓ సూపర్, నో ప్రాబ్లం అన్నాను. నాకేం ప్రాబ్లం? ఇక్కడేమో అందరు గిటార్ కొట్టి పాటలు పాడుతున్నారు, నాకు గిటార్ ఇష్టము, అందుకని కూర్చున్నా. ఆ మరుసటి రోజు వెళ్తే ఆయన అన్నాడు, నీవు లోకమునకు వెలుగై ఉన్నావు అన్నాడు. ఫస్ట్ ఏమో దేవుడు లోకానికి వెలుగు అన్నాడు, తర్వాత యేసు లోకానికి వెలుగు అన్నాడు, ఇప్పుడేమో నువ్వు లోకానికి వెలుగు అంటున్నాడు. మన చేతిలో వెలుగు ఉంటుంది, నేను వెలుగు కాడవేంది? అవునా కదా? ఇలా కుదరదు అన్నాను. ఆ వాక్యం నన్ను పట్టుకుంది. యేసు వెలుగు కాకపోతే, చీకటిని ఛేదించే వెలుగు కాకపోతే నా జీవితంలో వెలుగు వచ్చేది కాదు. యేసు దేవుడు కాకపోతే నా జీవితంలో వెలుగు వచ్చేది కాదు. యేసు ఆ వెలుగును సృష్టించినటువంటి దేవుడు కాకపోతే నా జీవితంలోకి వెలుగు